దట్టమైన నల్లమల అడవులలో అలలతో ఉప్పొంగే కృష్ణానది, అందులో దాగి ఉన్న ఒక మహారహస్యం. దక్షిణ భారతదేశంలోని పవిత్రమైన జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం. ఇక్కడ కొలువై ఉన్న మల్లికార్జున స్వామి మహిమ గురించి మనందరికీ తెలుసు. కానీ ఈ పవిత్ర క్షేత్రం కింద నీటిలో 700 అడుగుల లోతున ఒక నంది విగ్రహం ఉందని మీకు తెలుసా? ఇక్కడి స్థల పురాణం ప్రకారం శివభక్తుడైన ఒక శిల్పి శ్రీశైలం మల్లికార్జునుడి కోసం 2 నందులను తయారు చేశాడు. కానీ ఆ విగ్రహాలను ఎలా శ్రీశైలం తీసుకెళ్లాలో అతనికి అర్థం కాలేదు. ఆ రోజు రాత్రి శివుడు కలలో కనిపించి ఇలా అన్నాడు, ఈ 2 తాళ్లను 2 నందులకు కట్టి వెనుతిరగకుండా ముందుకు వెళ్ళమని చెప్తాడు. శిల్పి కళ్ళు తెరిచి చూడగానే 2 తాళ్లు తన చేతిలో ఉంటాయి. ఆశ్చర్యపోయిన శిల్పి అదే భక్తితో 2 తాళ్లను నంది విగ్రహాలు కట్టి వెనుతిరగకుండా సాగుతాడు. శివుడి లీలతో ఆ 2 నందులు నిజమైన బసవన్నలుగా మారి వెనుక నడుస్తూ ఉంటాయి. వెనుతిరగకూడదు కాబట్టి ముందుకు అలా సాగిపోతూ ఉంటాడు శిల్పి. కానీ పాతాళ గంగ నుంచి తీసుకెళ్తున్న సమయంలో ఒక నందికాలు బండకి తట్టుకుంటుంది. ఆ క్షణంలో షరతు మర్చిపోయిన శిల్పి మర్చిపోయి వెనుతిరుగుతాడు. అప్పుడు వెంటనే ఆ బసవన్న శిల్పం రూపంలోకి మారిపోయి తాడు తెగిపోయి నీళ్లలో పడిపోతాడు. ఇక మళ్ళీ ఏం చేసేది లేక శ్రీశైలానికి శిల్పి మరొక బసవన్నతో బయలుదేరతాడు. ఆ నందే శ్రీశైల మల్లన్నకు ఎదురుగా కొలువు తీరిన శనగల బసవన్నగా పిలువబడతాడు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చిందట. ప్రజలు అన్నం లేక అలమటించారు. ఒక భక్తుడు తన దగ్గర ఉన్న కొద్దిపాటి శనగలు మాత్రమే నైవేద్యంగా సమర్పించాడు. అతని భక్తి చూసిన పరమేశ్వరుడు సంతోషించి, నీ భక్తి ఎప్పటికీ మునిగిపోదు, నేను నంది రూపంలో ఇక్కడే ఉంటాను అని వరమిచ్చాడట. భక్తుల నమ్మకం ప్రకారం నంది అంటే శివుడు ద్వారపాలకుడు మాత్రమే కాదు, శివతత్వానికి ప్రతీక. నంది నీటిలో మునిగిపోవడం అంటే కాలచక్రం మారినా దైవం ఎప్పటికీ ఉంటుంది అనే సంకేతమని వారు భావిస్తారు. నల్లమల అడవుల్లో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. శ్రీశైలం కేవలం ఒక ఆలయం కాదు, అది శక్తి, విశ్వాసం, మిస్టరీల సమ్మేళనం. నీటిలో 700 అడుగుల లోతున ఉన్న నంది మనకు ఒక ప్రశ్న వేస్తుంది, నువ్వు చూసేది మాత్రమే నమ్ముతావా లేక అనుభూతిని విశ్వసిస్తావా అని. ఈ రహస్య గాథ మీకు నచ్చితే NOF మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.